వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్హెచ్ జిల్లాల ఆర్థిక అభివృద్ధి కోసం 30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహకార సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం 30,635 కోట్ల వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముందుకు సాగుతుందని, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్వయం సహకార సంఘాలను అభివృద్ధి కోసం వెలుగు 2.0 ద్వారా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదలకు నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు క్షేత్రస్థాయి సిబ్బందితో 2 రోజుల సమీక్ష మరియు ప్రణాళిక ముగింపు సమావేశంలో మంత్రి పాల్గొని రానున్న ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధి, అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ప్రత్యేకంగా మహిళల ఆధ్వర్యంలో సంస్థల ఏర్పాటు కోసం దృష్టి పెట్టిందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 2.5 లక్షల మంది మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణ సౌకర్యాలు కల్పించి వస్తు తయారీ, సేవా రంగాల్లో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు 2.0 ద్వారా సమర్థవంతంగా ముందుకు సాగేందుకు సరైన ఆలోచనలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. భాగస్వామి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం గత 30 సంవత్సరాల క్రితం వెలుగు అని తీసుకొచ్చి ఏ రకంగా అయితే మహిళల కోసం ఈ డిపార్ట్మెంట్ పనిచేసిందో, ఇప్పుడు వెలుగు 2.0లో మహిళలకి ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి, మహిళలకి ఎటువంటి లైవ్లీహుడ్స్ మనం వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కానీ సోషల్ ఎంపవర్మెంట్ కానీ ఈ రెండూ కల్పించాలంటే ఈ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలని మాకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ డైరెక్షన్లో ఈరోజు 3rd కాన్ఫరెన్సు, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీడీస్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రకంగా మనం డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఎంఓఈస్ చేసుకున్నాము, ఆ ఎంఓఈస్ని అన్నీ కూడా మహిళలకి ఏ రకంగా చేరవేర్చాలనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో సుమారు 36,000 కోట్ల రూపాయలు యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ద్వారా, మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మైక్రో క్రెడిట్ ప్లాన్ 2లో కన్జంప్షన్స్ లోన్స్ కూడా సుమారు 8,000 కోట్ల రూపాయలని లోన్స్ రూపంలో మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఏ రకంగా మనం లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయొచ్చు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతంలో మహిళలకు ఎలా తీసుకెళ్ళి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ పీడీ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకునే దశగా ఎలాగ మనం డిస్ట్రిక్ట్స్లో అడాప్ట్ చేయాలనే దాని మీద కూడా ఒక ట్రైనింగ్ జరిగింది. సో ఖచ్చితంగా ఒక మంచి ట్రైనింగ్ ఈరోజు మన సెక్రటరీ కమ్ సిఇఓ గారు కరుణ గారు అండ్ దెన్ అడిషనల్ సిఇఓ అండ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా అండ్ పీడీస్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద ఎంటైర్ స్టేట్ హియర్ ఇక్కడికి వచ్చి బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు పీడీస్ నుంచి తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఒక మంచి మీటింగ్ అయిందని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.